కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బుధవారం సాయంత్రం 8 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము కొవ్వొత్తుల ర్యాలీలో ఉన్నారు. అనంతరం చనిపోయిన కుటుంబాలకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో సుమారు 28 మంది మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని దారుణంగా ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్ని కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కొవ్వొత్తుల ర్యాలీ, అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టమని సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జీలింగమిల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని, అలాగే మేము చనిపోయినటువంటి ఎవరైతే 20 మంది భారతీయ వాదులున్నారు, 28 మంది భారతీయ వాదులు ఉన్నారు, వారందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని తీవ్రంగా ఖండించాలని, అలాగే వారిని ఏదైతే శిక్షించాలని మేము ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీ జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా చనిపోయినటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం.